హలో. చెప్పు. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నాకు లిఫ్ట్ చేయాలని లేదు కాబట్టి లిఫ్ట్ చేయలేదు. అదే ఎందుకు? నాకు నీతో మాట్లాడాలని లేదు విక్రమ్. ఇప్పుడు మాట్లాడడం లేదా, ఎప్పటికీ మాట్లాడడం లేదా? ఏమో నాకు తెలీదు. సరే బాయ్. హలో. కాల్ కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలని తెలీదా? నాకు కాల్ ఏం మాట్లాడాలని లేదు. కాల్ ఎందుకు చేస్తా? సరే సారీ. నేను నీతోనే మాట్లాడుతున్నాను. సారీ. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. ఎక్కడికి? చెప్పాను కదా, ప్రణవ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు అక్కడికి వెళ్తున్నావా? నువ్వు అక్కడికి వెళ్తున్నావానే కదా మనకి గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది విక్రమ్ వెళ్తే? సరే నేను డ్రాప్ చేస్తాను. ఏమొద్దు, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. నేను నిన్ను డ్రాప్ చేస్తాను ప్రియా, నువ్వు కిందికి రా. ఏంటి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మీ ఇంటి దగ్గరకు వచ్చాను. అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాను విక్రమ్, ఇలా చెయ్యకురా. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. పో అనకు ప్రియా, నువ్వు రా, మనం కలిసి వెళ్దాం. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. సరే. ప్రియా. ఓయ్ చెప్పు, వినిపిస్తుంది. నేను కాల్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయాలి. సరే. వీడియో కాల్ కూడా చేస్తాను. సరే. నేను అడగకుండానే వీడియోస్ పెట్టాలి. ఇంకా దేనికి నేను అక్కడికి వెళ్ళడం? నీకు వీడియో కాల్స్ మెసేజెస్ పెట్టడానికా? ఎందుకు అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్గానే చెప్తున్నా. నేనేం హార్ష్గా మాట్లాడట్లేదు. అయినా నువ్వు క్యాజువల్గా చెప్తున్నట్లేదు, నన్ను అనుమానిస్తున్నట్టుంది. నేనెందుకు అనుమానపడతానే? ఎందుకంటే అక్కడికి నా ఎక్స్ కూడా వస్తున్నాడు కాబట్టి. ఓయ్, నేను నిన్ను నీ ఇన్సెక్యూరిటీస్ని అర్థం చేసుకుంటాను. అయినా అది ఎప్పుడో పాస్ట్లో జరిగింది, అయిపోయింది, వదిలేయచ్చు కదా. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటున్నాడు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకు, ఓవర్గా థింక్ చేయకు, అర్థమైందా? ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించు ప్రియా. ఆలోచించాను కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. లవ్ యూ విక్రమ్. ఎక్కువ ఆలోచించకు, ఇంటికి వెళ్ళు, సరేనా? బాయ్. ఏమైంది? నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది బాబు. వీడియో కాల్స్ చేస్తూ లిఫ్ట్ చేయాలి, ఫొటోస్ మెసేజెస్ పెడుతూ ఉండాలి, అంతే కదా? కానీ నాదొక కండిషన్. మళ్ళీ కండిషన్లు ఏంటి? తమరి గురించి తెలిసిందే కదా, అయినా ఊరికి ఎందుకురా నీ కోపం వస్తుంది? నేను ఎప్పుడు కోపడ్డాను? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది నాకు. నా ఫేస్ అంతా ఫస్ట్ కండిషన్ ఏంటో చెప్పు. నాకు కుదిరినప్పుడు నేను మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటాను. నువ్వు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతా, కానీ నేను చూసినప్పుడు. నువ్వు చేసిన ప్రతిసారి రెస్పాండ్ అవ్వడం కుదరదు. ఊరికే నువ్వు కాల్స్ మెసేజెస్ చేసి విసిగించొద్దు, కొంచెం అర్థం చేసుకో. బర్త్డే పార్టీ కదా, అందరూ ఉంటారు. ఏంటి, ఓకేనా? అయితే నాకు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. సరే చెప్పు. నీ ఎక్స్ హాయ్ చెప్తే నువ్వు కూడా హాయ్ చెప్పాలి. ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పుకున్నట్టు కాదు, ఫేక్ స్మైల్తో హాయ్ అని చెప్పాలి.
వాడు నీకు ఐ కాంటాక్ట్ ఇస్తాడు, నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నువ్వు అవాయిడ్ చేయాలి. సింగిల్గా ఉండకూడదు, గ్రూప్తోనే ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే వాడిని దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే మన గురించి చెప్పాలి. అరే వాళ్ళందరికీ ఆల్రెడీ మన రిలేషన్ గురించి తెలుసు. ఇప్పుడు వెళ్ళి చెప్తే కావాల్సుకొని కన్వర్జేషన్ స్టార్ట్ చేసినట్టుంటుంది విక్రమ్. అనవసరంగా ఎందుకు చెప్పు పెంట చేసుకోవడం. సరే టైం అవుతుంది, బాయ్. మళ్ళీ ఏంట్రా? పార్టీ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకుంటా. సరే వెళ్ళొచ్చా? వెళ్ళనా? బాయ్. నీ ఎక్స్ హాయ్ చెప్తే నువ్వు కూడా హాయ్ చెప్పాలి. ఫేక్ స్మైల్తో హాయ్ అని చెప్పాలి.
హలో, ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయకపోతే కంటిన్యూగా చేస్తూనే ఉంటావా? పార్టీలో ఉన్నా, అందరితో మాట్లాడుతూ ఉండే. నీ ఎక్స్తో మాట్లాడుతూ ఉన్నావా? ఏమైందిరా ఇప్పుడు? ఏ ఏ ఏ, నటించకే. విక్రమ్, మాట చెప్పు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను వాడి నుండి దూరంగా ఉండమని. వాడి మీద చెయ్యలేసాడే. విక్రమ్ ప్లీజ్, ఫస్ట్ నేను చెప్పేది కూల్గా విను. సి, నిజంగా వాడు ఇంటెన్షనల్గా వేయలేదు, ఏదో ఫ్రెండ్లీగానే వేశాడు. బట్ అందరి ముందు చేతీయమని చెప్తే ఇన్సల్టింగ్గా ఉంటుందని ఆ మూమెంట్లో నేను సైలెంట్గా ఉండిపోయాను రా. బట్ కావాలని చేయలేదు, ప్రామిస్. వాడి ఫీలింగ్స్ గురించి నీకెందుకే? ఆహా, కలిసిందే ఇప్పుడు, అప్పుడే వాడి ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఫస్ట్ బయటికి రా, మనం వెళ్ళిపోదాం. నువ్వు బయటికి వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా? కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నావు. అరే పార్టీలో ఉన్నానని చెప్పాను కదా. నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నేను నీతో మాట్లాడని చెప్తున్నా విక్రమ్. ఏ ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వేమైనా అనుకో, నువ్వు ఇలా మొండిగా మాట్లాడితే నాకు నచ్చ చెప్తున్నా. ఇప్పుడేంటి విక్రమ్? సారీ చెప్పాను కదా, ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? సారీ చెప్తే సరిపోతుందా? ఫస్ట్ థింగ్, నేను నీకు సారీ చెప్పింది నేనేదో తప్పు చేశానని కాదు, మన ఇద్దరి మధ్యలో గొడవ రాకుండా ఉండడానికి. ఇన్ఫాక్ట్ నేను అసలు తప్పే చేయలేదురా. నీ బొంగులో సరి ఎవరికి కావాలే? నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా నేను పంపించకుండా ఉండాల్సిందే. ఇలా మాట్లాడకు, చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. మాటలు సరిగ్గా మాట్లాడు చెప్తున్నా. ఏ నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అదంతా నాకు తెలియదు విక్రమ్. అసలు నీకేం కావాలో చెప్పు. వాడు నీ మీద హ్యాండ్ ఎలా వేసాడు, నువ్వు ఎలా కామ్గా ఉన్నావని అడుగుతున్నా. పదే అడిగిన క్వశ్చన్ అడగకరా. నేను నీకు చెప్పాను వాడు నీ దగ్గరకు వస్తే మన గురించి చెప్పమని. ఎందుకు చెప్పలేదు? ఒక పని చేస్తానురా, నా మెడలో బోర్డు వేసుకొని తిరుగుతాను, ఓకేనా? నాకు ఓకే. ఇప్పుడేంటి, నేను మెడలో బోర్డు వేసుకొని తిరగనా? నేను దానికి ఓకే అని చెప్పలేదు. నువ్వు అసలు దేనికి ఓకే చెప్పావని? ప్రతీది నీకు నచ్చినట్టే జరగాలి. ఏ టాపిక్ డైవర్ట్ చేయకే. అయినా మన రిలేషన్ గురించి వాడితో చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటే? అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయడం వేస్ట్. ఒక్కరికి తెలిస్తే ఇంకా ఊరంతా పాకుతుంది, మా ఫ్యామిలీ కూడా తెలిసిపోతుంది. వావ్, మ్యాటర్ నీ దగ్గరకు వచ్చేసరికి రీజన్లు ఎక్స్క్యూజులు ఉంటాయి. అదే నా దగ్గరకు వచ్చేసరికి చాలా డామినేటింగ్గా బిహేవ్ చేస్తావు, అంతేనా? అంత సర్కాస్టిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవునులే. అయినా నువ్వు నా మాట ఎందుకు వింటావు? నీకు వేరే వాళ్ళు ఉన్నారుగా మాట్లాడడానికి. వెళ్ళు. మైండ్ యువర్ వర్డ్స్ విక్రమ్. డోంట్ టీచ్ మీ హౌ టు టాక్ విత్ పీపుల్. ఛా, అనవసరంగా వచ్చాను రా బాబు, నా మూడంతా వేస్ట్ చేశాడు. ఓ రియలీ? సారీ. పో పో పో, లోపల నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని మూడ్ సెట్ చేస్తారులే. వెళ్ళు. అది నీకు అనవసరం రా. సీరియస్లీ. మరి లాస్ట్ టైం మనం బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ సుజాతతో జస్ట్ ఒక ఫోటో దిగుతుంటేనే అంత రచ్చ చేసావు. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తుంటే బ్యాడ్ అయిపోయానా? అది వేరు, ఇది వేరు. ఎందుకు వేరైతుంది? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి, నేను వింటాను. విక్రమ్, నువ్వు చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నావు, నాకు చాలా కంపరంగా ఉంది. ఓ ఇరిటేటింగ్ ఉందా? మరి ఎందుకే? నువ్వు మాట్లాడితే నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు చాలా మంచోడివి, నీతో ఎంత బాగుంటుంది, నా బొంగు నా భోషానం అంటావు. Hey Priya, are you okay? Any problem? నో. Hi bro. హాయ్ చెప్పు. అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. Why don't you guys come? మీరు కూడా రావచ్చు బ్రో. యా షూర్ విల్ జాయిన్. ఓకే, కమ్ ఫాస్ట్. గలీజ్ అయిపోయింది, అంతా నీ వల్లనే రా. విక్రమ్, ఐ నీడ్ సమ్ టైం, నేను తర్వాత మాట్లాడతా. ఏ ఇప్పుడుగా నువ్వు నన్ను వదిలి వెళ్ళావనుకో అస్సలు బాగోచ్చు చెప్తున్నా. నా నోటి నుంచి బూతులు మాట్లాడించక. ఏం చేస్తావురా?
అవును, ఫోటో దిగాను. ఇప్పుడేంటి? అసలు నీకు నా మీద ట్రస్టే లేదు విక్రమ్. హే, ట్రస్ట్ గురించి నువ్వు నాకు చెప్పకే. ట్రస్ట్ లేకపోతే రిలేషన్లో నేను ఎంత దూరం రాను. నీకు నిజంగా ట్రస్ట్ ఉంటే నేను ఎవరితో ఫోటో దిగినా ఎవరితో మాట్లాడినా నిన్ను అసలు బాధరే చేయదురా. అవునా? అయితే జస్ట్ ఫక్ ఆఫ్. ప్రియా, నో నో విక్రమ్. ప్రియా, ఐఎమ్ సో సారీ. విక్రమ్ వద్దు. ప్రియా, నేను చెప్పేది విక్రమ్ ఒకసారి. ప్లీజ్. నేనేం విక్రమ్ చెప్తున్నానంటే ప్లీజ్ డోంట్ టచ్ మీ. ప్రియా, ఐఎమ్ సో సారీ. విక్రమ్ ఒకసారి మాట్లాడుకుందాం. వద్దు విక్రమ్, ప్లీజ్ వద్దు. వద్దులు నేను చెప్పేది ఒకసారి విను. విక్రమ్ ప్లీజ్. నేను అలా రియాక్ట్ అవ్వకుండా ఇది ఉండాల్సింది. వర్కౌట్ అవ్వదు, వదిలేసి. లెట్స్ ఎండ్ ఇట్. విక్రమ్, మనిషికి ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా ఉండాలి. అది లేని చోట నన్ను నేను తక్కువ చేసుకొని ఉండలేను. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. చాలాసార్లు నువ్వు నన్ను చాలా చీప్గా మాట్లాడు. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ప్లీజ్ ఇంకా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యకురా. బుజ్జి, బుజ్జి, బండెక్కవే ప్లీజ్. నాన్న ఇలా చేయకు, బండెక్కి వెళ్దాం. నువ్వు ఒక్కదానివే రోడ్డు మీద వెళ్ళడం కరెక్ట్ కాదుమా, బండెక్కు. ఇప్పుడు సార్ గారు రోడ్ మీద ఎందుకు కూర్చున్నారు? నువ్వు నాతో మాట్లాడుతా అంటే నేను లెగుస్తా. నువ్వు ఇలా మొండిగా బిహేవ్ చేస్తుంటేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మాట్లాడుకుందాం అంటున్నా. సరే చెప్పి చావు. అలా కాదు నాన్న, నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడకు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు నాతో ఎందుకు బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నావు? నేను నీకెంత చెప్పినా నువ్వు మారట్లేదు విక్రమ్. నీ థాట్స్, నీ థింకింగ్ అసలు ఏం మారట్లేదు. నన్ను ఇంకేం చేయమంటావు? ఏం మారట్లేదు ప్రియా. నీకు నచ్చింది చేయాలంటావు. నేనేం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నీతో చెప్పాలంటావు. సరే చెప్తాను, అది నా రెస్పాన్సిబిలిటీ. కానీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు ఏంటి అని 1,00,000 క్వశ్చన్లు వేస్తావు. అరే అసలు నేను ఏం చేస్తున్నానో ఏం చేయకూడదన్న మెచ్యూరిటీ కూడా నాకుండదా? నువ్వు రైట్ చేస్తుంటే చెయ్యు అంటాను, రాంగ్ చేస్తుంటే వద్దు అంటాను. అది తప్ప? నీ జాగ్రత్త తీసుకోవడం తప్ప? నీ గురించి ఆలోచించడం తప్ప? దీన్ని జాగ్రత్త తీసుకోవడం అనరు. నా పర్సనల్ స్పేస్ని, ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుంటుంది. అసలు నువ్వు నా ఫీలింగ్స్నే రెస్పెక్ట్ చేయవురా. ఫ్రీడమ్ అంటే ఏంటి ప్రియా? నాకు నచ్చినట్టు ఉండడం, నాకు నచ్చింది నేను చేయడం, నా డెసిషన్స్ నేను తీసుకోవాలి. నాకు ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఫ్రీడమ్ అంటే ఇట్ డజంట్ మీన్ నేనేదో తప్పు చేస్తాను, తప్పు చెయ్యాలని కాదు. అరే నాకు నేను తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలుస్తుంది. నా డెసిషన్స్, నా థాట్స్ అవి రైటో రాంగో అనేది
నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది విక్రమ్. అయినా అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. ఫ్రీడమ్ అనే పేరుతో చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. విక్రమ్, నాకేమొద్దు, నువ్వు కావాలి. నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరొద్దు. సరే, సారీ. మా అబ్బాయిలు చాలా చిన్న ప్రపంచం ప్రియా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, జాబ్, ప్రేమించిన అమ్మాయి. మా ప్రపంచం నుంచి ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అయిపోతుందనే భయంతో కొంచెం పట్టుకోవడానికి ట్రై చేస్తాము. దానికే మీరు నెగిటివిటీ, టాక్సిక్ అనుకుంటారు. ఈ సో కాల్డ్ రెస్ట్రిక్షన్స్, పర్సనల్ లైఫ్, ఫ్రీడమ్ అని లేకపోతే మన మధ్య గొడవలే ఉండవు. సరే, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ రిలేషన్లో ప్రేమ, కోపం, బాధ ఇవన్నీ ఉంటేనే లైఫ్ ఫుల్ఫిల్డ్గా ఉంటుంది. ఇందులో ఏ ఒకటి లేకపోయినా బ్యాలెన్స్ అవ్వదు. ఇది కూడా నేను మన రిలేషన్లో రియలైజ్ అయ్యాను. సరే, సారీ. అలా మొండిపట్టు పట్టకే. ఏం లేదులే, వదిలే. సరే, ఓ పని చేద్దాం. ఇక ముందు మనకు ఎలాంటి గొడవలు వచ్చినా ఇన్స్టెంట్గా గొడవ పడే దాన్ని పెద్దగా చేసుకోకుండా కొంచెం గ్యాప్ తీసుకొని సార్ట్అవుట్ చేసుకుందాం. అమ్మయ్యా, కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకున్నాం. నేను ఎప్పుడు నిన్ను అర్థమే చేసుకుంటాను, నువ్వే నన్ను చేసుకో.